హాయ్ గైస్, మనకి ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో మీకు బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఫుడ్ టెక్నాలజీ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కూడా మీకు చెప్తాను. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఎలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 3 కాలమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి అప్లికేషన్ ఫామ్, సెకండ్ వన్ వచ్చేప్పటికి ఇన్ఫర్మేషన్ ఫామ్, అండ్ థర్డ్ వన్ వచ్చేప్పటికి ఇంపార్టెంట్ డేట్స్. మనకి స్టార్టింగ్ ఎప్పుడు అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ విత్ ఫీస్తో ఎప్పుడు అనేది కూడా ఇక్కడ డేట్స్ అనేది మనకి ఇచ్చారనమాట. మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్. ఇక్కడ ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకునేది ఇక్కడ ఉందన్నమాట. మనం దాన్ని క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మనం ఇలా ఈ 2 అనేది ఎంటర్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. ఇన్ఫర్మేషన్ గురించి మనకి 2 కాలేజెస్ అనేది మనకు ఉన్నాయి. ఒకటి వచ్చేప్పటికి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఇంకోటి వచ్చేప్పటికి ప్రైవేట్ కాలేజెస్. దీంట్లో మనకి ఫీజెస్ ఎలా ఉంటాయి అండ్ సీట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనపడుతుంది కదా ఇన్ఫర్మేషన్లో, ఆ ఫస్ట్ వన్ మనకి క్లిక్ చేస్తే మనకి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఎన్ని ఉన్నాయో దాంట్లో ఫీజు ఎలా ఉన్నాయి అనేది మనకి పీడిఎఫ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. మనం ఫస్ట్ వన్ క్లిక్ చేసి దాంట్లో ఫీజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఇచ్చింది కదా. ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్ అనేది 7 ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ కాలేజ్ వచ్చేప్పటికి అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ నైరా శ్రీకాకుళం డిస్టిక్, అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది నంద్యాల డిస్టిక్, అండ్ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్, అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. ఇక్కడ మనకి ఫుడ్ టెక్నాలజీలో 2 కాలేజెస్ ఉన్నాయి. డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల అండ్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల. ఇక్కడ 2 కాలేజెస్ అని మనకి ఫుడ్ టెక్నాలజీలో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి సీట్స్ అనేది ఇంకా ఎన్ని ఉన్నాయి అండ్ ఫీ స్ట్రక్చర్ తెలుసుకోవాలంటే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి సీట్స్ అనేది ఎన్ని ఉన్నాయి, కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ టెక్నాలజీలో సీట్స్ అనేది కూడా మనకి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇంకెందుకే స్క్రోల్ చేస్తే మనం ఫీ స్ట్రక్చర్ అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి చూసిన ఫీజు అంటే పర్ సెమిస్టర్కి ఎంత అవుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ టెక్నాలజీలో కూడా ఫీజు అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ అదర్ స్పెషల్ ఫీజ్ లైబ్రరీ డిపాజిట్ అండ్ లైబ్రరీ డిపాజిట్ అండ్ హాస్టల్ ఫీజు అండ్ మెస్ అడ్వాన్స్, హాస్టల్ ఎస్టేట్ ఛార్జెస్, హాస్టల్ రూమ్ రెంట్, ఇలా ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. మొత్తం కలిపి మనకి 46,429 రూపీస్ అనేది అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి కన్వేయర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట. కన్వేయర్ కోట అంటే మనం కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే మనకి ఎంత అవుతుంది ఈ 6 కాలేజెస్లో, అండ్ మేనేజ్మెంట్ కోటాలో వెళ్తే ఎంత అవుతుంది. ఫస్ట్ కాలేజ్ చూస్తే మనకి 85,000 అనేది అవుతుందన్నమాట కన్వేయర్ కోటాలో, అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే. ఒకవేళ మేనేజ్మెంట్ కోట అయితే 1,70,000 అనేది అవుతుందన్నమాట. ఇలా మనకి కన్వేయర్కి మేనేజ్మెంట్కి అనేది ఫీ స్ట్రక్చర్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం. ప్రైవేట్ కాలేజెస్ లింక్ అనేది సెకండ్ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ అనేది 2 ఉన్నాయన్నమాట. దాంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి దీని ఫీజు ఎలా ఉందంటే కింద మనం స్క్రోల్ చేస్తే మనకి ఫీజు అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ కాలేజ్ వచ్చేప్పటికి 99,000 ఫస్ట్ కాలేజ్. దీంట్లో మన దగ్గరగా 1 lakh అనమాట. సెకండ్ కాలేజ్ వచ్చేప్పటికి 1,03,000 అనమాట. ఇలా మనకి ఒకవేళ వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి వెబ్సైట్ లింక్స్ కూడా ఇక్కడ పక్కన అవైలబుల్గా ఉన్నాయి. మీకు వెబ్సైట్లో వాటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వెబ్సైట్ లింక్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.